థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు. పోయిన బుధవారం వేయడానికి చాలా సీరియస్గా ఉన్నాను. అది ఒక గాలి కూడా వచ్చిందంటే కొన్ని మంచికి అని అర్థం చేసుకున్నాం. ఆయనకి ఎంతో రుణపడిన దేవునికి ప్రత్యేకంగా వందనాలు. చాలా చెప్పాలని ఉంది. జస్ట్ ఫీలింగ్ యాంగ్జైటీ అంటే లేదు, చిన్నది బాధపడు ఎవరు కూడాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్. అందరూ ఎంతో చక్కగా చేశారు. ఇప్పుడే కాదు, ఏ క్షణమైన ఏది రాకుండా దైవ సేవకుల కోసం ప్రార్థించే గొప్ప సంఘం ఇది. నన్ను నిలబెట్టిన సంఘం, నన్ను బాగు చేసిన సంఘం, నన్ను గురువు చేసిన ఈ నేల, నేను చదువుకున్న ఈ నేల, దానికి రుణాలు తీర్చుకున్నానని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నా బ్యాచ్, మా ప్రిన్సిపాల్ బ్రదరు ఇక్కడే ఉన్నారు. కుట్టి తిట్టంటే ఆరోగ్యం తెచ్చం కాదు, నన్ను మంచి థామస్ బ్రదర్ గారు ఉన్నారా, మా గురువు గారు వారు, అలెక్స్ బ్రదర్ గారు. థ్యాంక్ యూ బ్రదర్, మమ్మల్ని ఎంతగానో నడిపించిన బ్రదర్ గారు. మా గురువు మా కాలంలో చాలా అదృష్టం. తర్వాత బ్రదర్గా గురువై తర్వాత చిన్న వయసులో పెద్ద వచ్చాను రావడం. వచ్చిన తర్వాత నాకు ఎన్ని నిధులు వచ్చినాయో, ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్నో వచ్చినాయి. కానీ అవి నేను ఏం చేయగలను. ఎందుకంటే సజీవుడైన దేవుడు నిర్గమకాండం 14 ఇతరులు యుద్ధములు చేసే దేవుడు. అది నాకు వేరే వచ్చింది. ఆ నమ్మకంతోనే ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు ఊహించాల ఇట్లా వస్తుందని. సరే ఏదేమైనప్పటికీ నా స్పీడ్కి కొంచెం బ్రేక్ ఇచ్చేదేమో, అయినా దాని సంగతి నేను ఇంకా చూస్తున్నాను. అది ఎంత దాన్ని ప్రతాపంలో చూడాలి. ఇచ్చిన ఏ ప్లేస్ అని ఎక్కడైనా భద్రాచలం అడుగులలో చేసి వచ్చాను. అది మీరు అనుకుంటారు ఏదో అని. కానీ నేను రెట్రీట్కి వెళ్ళిన తర్వాత జలుబు చిన్న అదైపోయింది. అది ఏంటబ్బా నన్ను నేను చిన్న థింకింగ్ చేశాను. ఏంటో ఈ నైట్ కూడా నిద్రపడలేదని. అది చిన్న ప్లాట్ అయిపోయింది. చిన్న ఇంటికంత ఇదే ఒక మనిషికి పొంగదీసిందంటే ఇప్పుడు నాకు అర్థమైంది. మన మరణకాలు ప్రతిది కూడా ఎంత ఇంపార్టెంటో అర్థమైపోయింది. ఆ రోజు వెంటనే నాకు గుర్తిరిగి మన సైదులు, తారా గారు, లక్ష్మారెడ్డి ముగ్గురే చూసి ఎందుకు అలా ఉన్నారన్నారు. వెంటనే నేను కూడా అన్నదంటే నాకు వచ్చేది. ఆ రోజు మన అందరూ నాకు ఎవరు ఎక్కువ వచ్చారు. వారితో మాట్లాడుతుంటే నాకు ఎందుకు సంకోచిస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి సైదులు తీసుకొని, సైదులు ఇక్కడికి ఏడవడం కాదని వదిలిపెట్టి హాస్పిటల్లో బయలుదేరపోయాడు. వాళ్ళు ఎందుకు పడుకోబెట్టి అందులో తీసుకుపోయాడు. ఏంటది ఆ ఎంఆర్ఎస్ కార్డు ఒకటే అర్థమవుతుందా. నేను పక్కన పాట పాడుతున్నాను. ఆ పాట వల్ల అరపాక కదలపాక నాటన్నారు. ఈ జీవితంలో కొన్ని ఇళ్ళు కూడా ఉంటాయా అసలు ఎట్లా అనేది ఒక ల్యాండ్స్ లాగా వచ్చేసింది. సరే ఏదైనా మన మంచికి దేవుడు కొంచెం చూపించాడు. ఏదైనా దేవుడు కూడా కొంచెం ముందుగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ దేవుడు వరమించాడు. చాలా సంతోషం. ముఖ్యంగా సైదులు మన జీవితంలో ఏదున్నా ముందుండి నాకు సహాయపడిన వారికి సైదులకి ప్రత్యేకంగా చెల్లిస్తున్నాను. ఎవరికి నేను చెప్పాల. సైదులు నాకు మాకు అక్కడికి వెళ్ళి వెంటనే బిషప్ గారు ఫోన్ చేస్తే మా తమ్ముడు దగ్గర ఎవరికి నేను చెప్పాల. జస్ట్ ఇలా అని అనగానే తండ్రి గారు వెళ్ళి తండ్రి పాత్ర అనేది ఆ రోజు వాళ్ళకి చాలా బాగా వాళ్ళు పోషించారు. జస్ట్ విత్ 9-10 minutes వచ్చేసారు. సివిల్ డ్రెస్లో వచ్చేసారు.
అప్పుడు మా రెండో రమేష్ కూడా వచ్చాడు. వెంటనే ఇమ్మీడియట్గా అసలు ఆపొద్దు అని చెప్పి నేను అంటున్నాను, ఏదో ట్యాబ్లెట్ ఇవ్వండి, ఇంటికి వెళ్ళాలి, మీరు మంగళవారం పూజ చేయాలి, మా సంఘం ఉంది అక్కడ, మరి లేకపోతే ఎవరుకుంటారు, మీ బాగా పూజ లాస్ట్ దేవుడు మొదలు అంటారని నాకు ఈ టెన్షన్ అయిపోయింది. ఇక అయినను ఏ వద్దు అని చెప్పి బిషప్ తల్లి గారి వాళ్ళు వచ్చి అంత చక్కగా చేశారు. రియల్లీ ఐ థ్యాంక్ఫుల్ టు మై బిషప్, ఎందుకంటే ఈజ్ మై లార్డ్షిప్. అంటే ఈ చిత్రం తక్కువే నా కన్సర్న్లో, ఆ ప్రేమలో నాకెంతో సాకరి మన పెద్దమ్మ గారు, నక్షత్రమ్మ గారు, వారి కమ్యూనిటీ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఇక్కడ కూటానికి అన్ని ఏర్పాటు చేశారు. ముగ్గురు కూర్చొని పంతులు గారు ఉండి వచ్చేసరికి ఏంటి దీని ముందు కూటాల ముందు శోభన అనేది కొంచెం ఇదైపోయింది. ఎందుకంటే లాస్ట్లో పెద్దమ్మ గారు అందరూ మంచి గ్రాండ్ చేసి వెళ్ళాలనుకున్నాను, కానీ మనిషి శరీరం అక్కడ అఫెక్ట్ ఉన్నది చూస్తున్నాను. హాస్పిటల్లో కూడా ఫస్ట్ టైం వెళ్ళటం, ఆ చోట ఆ ఇంజక్షన్ అవన్నీ చూసి ఇంకా టెన్షన్ పెరుగుతుంది. ఇది ఏంటంటే సరే ఏదైనా కొన్ని దేవుడు దగ్గరుండి ద్వారా తర్వాత పెద్దలు తెలిసిన వెంటనే కొంతమంది మన వాళ్ళు వేసుకు వస్తున్నప్పటికీ వచ్చి ఎంతోమంది విజిట్ చేసి గురువులు ప్రేయర్ చేసి నేను ఎంతమంది చేశాను. కష్టంగా నా కెరీర్లో నా కోసం ప్రేయర్ చేయడానికి వచ్చినటువంటి పెద్దలు ఎంతోమంది గురువులు, ఎంతోమంది సిస్టర్స్, ముఖ్యమైన అమ్మగారు తెలిసిన వారు వచ్చి ఎక్కడ అది చేయబెట్టాలి చేస్తుంది. ఆ షాక్ అనేది అలా పోతున్నది. రియల్లీ వాళ్ళందరికీ ప్రత్యేకంగా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తర్వాత మాకు వెలిసిన వారు తమ్ముడు, మా మరదలు, వీళ్ళందరూ చుట్టాలు, ఇక అందరూ మన విచారంలో 99% చాలా వరకు అలోచన చేయబడినప్పటికీ 1-2 సార్లు వచ్చి చాలా వరకు పెద్దలు కూడా వచ్చి నా కొరకు ప్రార్థించి ఈ రోజున మళ్ళీ నిలబెట్టినంటే దేవుడు ఒక నూతనమైనటువంటి వాక్యం బోధించడానికి అవకాశం ఇచ్చిండేమో అని నేను అనుకున్నాను. కానీ ఏదైనప్పటికీ దేవుడు ఇచ్చిన ఈ విలువైన ఈ సమయాన్ని తప్పనిసరిగా వచ్చే వరకు యేసయ్య వాక్యాన్ని వదలడం ప్రైస్తలా హల్లెలూయా. ఇది తప్పనిసరిగా ఉంటుంది. ఇక రెండో వ్యక్తి ఎవరంటే నాకు ప్రవీణ్ పాడగా అసలు ఆయన బ్రదరు రేటు అంటే ఇద్దరు కలిసి చదువుకున్నాం. నాకు 1 year జూనియర్ అయినప్పటికీ నేను సెల్యూట్ లైఫ్లో ఎంత కలిసి ఏనాడు పడవాడు ఏదైతే 8 సంవత్సరాలు అయింది. అలా చూస్తున్నప్పుడు అవసరం దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటాం, ఏదైనా చెప్పుకుంటాం అంతే. ఇక నెక్స్ట్ టైం ఏది ఉండదు. కానీ కనపడని మా ఇద్దరి మధ్య అగపెట్టి ఏనాడు ఒక మాట అనుకోవాలి. అంత ప్రేమతో ఏదైనా అన్న చెప్తారు, పూజ చెప్తాను అంటాడు. నేను చెప్పిన తర్వాత కూడా వెంటనే బాగా రెసిపీ ఏది ఆగదు. వాళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చేసారు. చాలా చక్కగా నాకు ఇన్ని సంవత్సరాల్లో రెస్పాండ్ అయ్యి అన్ని విధాలు ఏ టైంలో కొద్దిగా ఇట్లా అనిపిస్తుంది, కొద్ది చేస్తారు వాళ్ళ పూజ అంటే అటువంటి ఫాదర్ టేకిరిస్తూ ఉంటారు. వెంటనే ఇలా వాళ్ళు చేసేవాళ్ళు. ప్రత్యేకంగా ప్రవీణ్ పాత్ర చెప్పిన తప్పు నేను ఎందుకు మాట్లాడాను, ఎందుకో చలి కనిపిస్తుంది. ఎందుకంటే చెల్లినాలు అక్కడ కాదు, 100 చెల్లినాలు ఇక్కడ పోటీలో కొద్దిగా చలి కనిపిస్తుంది. ఎందుకు ఎవరు అన్నీ నేను షార్ట్గా చేస్తున్నాను. ఇంకా రెండో వ్యక్తి 8 సంవత్సరాలు నా స్వార్థ సేవలో నన్ను కాపాడుకుంటూ వచ్చిన మన ఉదయ్ రాజు గారు ఎన్నెన్నో ఉంటాయి. ఎన్నో ఏ అబ్బాయి ఎంత అర్థరాలు తరకాలు నన్ను కార్లో కానీ బైక్లో కానీ అంత వెళ్ళి ఎన్నో ఎదురైంది. ఆ టైంలో కూడా ఏ క్షేత్రాల్లో కూడా అది మమ్మల్ని ఆపలు చూసింది. కానీ వాళ్ళు తప్పుకుంటూ వెళ్తూనే ఉన్నాం, కానీ ఏదాంటే కాదు. అలాంటి స్థితిలో కూడా నాకు ఎంతో సహాయం ఇచ్చి మరి నడిపించుకుంటూ నాకు తోడుగా ఉంటూ మరి ఒక బ్రదర్ లాగా అందరి గారికి కష్టాలు ఎన్నో వస్తాయి. ఈ పెద్ద విషయాలు రాగానే చిన్నోడు ఏంటని నా మీద ఫస్ట్లో అలా ఇదైంది చేశారు కూడాను. నో ప్రాబ్లం, నేను వేసే రక్తంలో నేను పడుకున్నా తిరిగేశాను. అంతా ఈ చిన్న వయసు వస్తాయా అనుకున్నాను. అంటే సేవ చేయలేదా, ఈ చేశారు ఇక్కడేంటి, ఈ గొడ్డల బదులకి ఏమనుకున్నాను, చేశారు ఏదో ఏదో అనుకున్నాను. నేను 5 రోజులు బాధపడ్డా.
ఇచ్చిన రోజు సంతోషపడ్డా, ఇచ్చారు వచ్చారు అంతే. ఎన్నో ఎన్నుకుంటూ వెళ్ళాను అంతే. అక్కడ దేవుని వాక్యాన్ని పట్టుకున్నాను, అది పట్టుకున్నాను, దాంతో వెళ్ళాను. అదే నన్ను 2 సంవత్సరాలు నడిపించింది. కరోనా టైంలో కూడా ఏనాడు గుట్టల బజ సంఘంలో పూజలు అనగా ఈస్టర్ పండుగలు కూడా మనకి 8 days గుడ్ ఫ్రైడేతో సహా ఈ గ్రౌండ్లో పోలీస్ పర్మిషన్ మన మామిడి సీనియర్ సహాయంతో ఇక్కడ కానీ అమ్మగారి కాలేజీలో కానీ అన్ని స్థలాలలో మనం ఏదో ఒక రకంగా సైలెంట్గా ఈ గుడిలో లేకపోతే ప్రెస్బిటరీలో అమ్మగారి కాలేజీలో మన ఈ గుట్టల బజార్లో ఏనాడు లేని పూజలు అన్ని చర్చలు ఆగి గుట్టల బజార్ ఆగలేదు, ఆపలేదు కూడా. ఫస్ట్ కరోనాకి వెళ్ళినప్పుడు మంత్రులుగా నేనే శివుడు సారు సమాధికి వెళ్ళాడు, వీళ్ళిద్దరికి వచ్చిందని మా ఇద్దరు ఎన్నో అభ్యాసాలు వచ్చినాయి. ఆయనను అధిగమించుకొని ఫాదర్ పూజాత్మలు వెళ్తే మన గొప్పదని ఆశతో అంటున్నాడు దేవుడు. ఆ స్థితిలో కూడా నాకు ఏనాడు కరోనాలో పడివేయలేదు. ఎంతోమంది కరోనా ప్లేస్కి వెళ్ళాను, ప్రేర్ చేసాం, అందరూ దర్శించాం, కుటుంబాలకు వచ్చాం, ఎన్నో చేసాం. అయినా దేవుడు నన్ను రియల్లీ ఇంత కాపాడించిన దానికి ఎన్నుకోటి వేస్తాను. నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఏదైనప్పుడు ఎంతమంది సంఘ ప్రార్థన, మన అమ్మగారి ప్రార్థన, మన సుపీరియర్ అమ్మగారి కంటే ముందు నక్షత్ర అమ్మగారు వారు ఉన్నారు. వారు చాలా అనుభవమేమో. వారు ఎన్ని ప్రాంతాల్లో వాళ్ళు మన ఈ కమ్యూనిటీ ద్వారా మన సంఘ పెద్దలకు చాలా ఈ 3వ కమిటీతో నేను ఉన్నది. వచ్చినప్పుడు ఒక కమిటీ, వచ్చిన తర్వాత 2వది, ఇప్పుడు 3వ కమిటీతో నేను చేస్తూ ఉన్నాను. పెద్దలు ఏదో ఒక రకంగా సహాయపడుతూ మంచిగా చేస్తూ ఏ పని ఉన్నా మరి గౌరవిస్తూ తిరస్కరించకుండా ఇది మనవాడు అట్లా కాకుండా ఎంతో ఊర పదంగా నాకు సహాయపడ్డారు. ఆ సహాయాన్ని నిలబెట్టింది. అక్కడక్కడ యోధాస్కర్యాలు కొన్ని ఉన్నా అది ఏమి కాదు, మంచితనం ఉన్న చోట మంచి అన్నీ మాటి చేస్తారు దేవుడు. దేవుడు చాలా మీ అందరిలో ఒక అక్కల్ని, ఒక చెల్లెల్ని ఎంతో మీ ద్వారా నాకు దేవుడు అభిషేకాన్ని చాలా బలపరిచాడు. తిమోతితో పౌలు అంటాడు, నేను హస్తాభిషేకుడు ద్వారా నేను బలపరిచాను, ఎందుకు భయపడుతుంది, వెళ్ళిపోవాలన్నాను. ఆ దేవుడు నన్ను బలపరిచింది బిషప్ ద్వారా. ఆ అభిషేకంతో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రాత్రులు, ఎన్ని పగలు, ఎన్ని వర్షాలు, ఎన్ని చల్లుడైనా ఇది చేయగలిగాడు. ఆ దేవుడు కృపే. ఇప్పుడు ఈ గుట్టల బజార్లో ఎంత పెద్ద విచారణ నువ్వు చేస్తావా, వీడు ఇంకొక నెలలో వస్తాడు, ఇంకొక నెలలో తీసేపెడతాడు, ఆ పోతాడు అని ఎన్ని కుమిలి పోతూ కూడా అది చాలా చిన్న వయసులో భరించినట్టు చాలా ఉడుకు రక్తం ఏదో ఉంటుంది. 34 ఏజ్లో హాస్పిటల్ వచ్చేసాను. ఆ టైంలో అటన్నిటి నాకు వచ్చారంటే దేవుడి కృప. చాలామంది మీరు ఆదరించారు, ఎంతోమంది మీరు దగ్గరుండి ఎన్నో విధాలు ఇంటికి వస్తే ఎంతో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు మీరు పంచిన అభిమానం. అందుకే గుట్టల బజార్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ప్రతి మూలలో ఎవరున్నారు ఇంటి పేరుతో సహా నేను చెప్పగలను. అన్ని ఇళ్ళకు నేను వచ్చాను. నా ఇల్లు లేదు, నా గల్లీ లేదు, వెళ్ళినటువంటి స్థలం లేదు. చాలా వరకు ఆ సహాయాల ప్రవీణ్ పాలన కూడా మనకి వచ్చారు చాలా ఇళ్ళకి టైంలో, ఈస్టర్ టైంలో. కాబట్టి దయచేసి ఏమనుకోండి, నేను షార్ట్గా ముగిస్తాను, అయిపోతుంది. సహాయపడిన మీ అందరికీ ఇప్పుడు నూతనంగా వెళ్ళి విచారణ వాళ్ళని నిన్న వెళ్ళి తీసుకొని వచ్చేసాను. వాళ్ళు నన్ను ప్రేమతో ఆహ్వానించారు. అందరూ 10 గ్రామాలు సెక్రటరీ ప్యారిష్. ఎప్పుడైనా ఎన్నిటే తలుపులు గేట్ వేయలేదు, గేట్ వేసుకుంటే తలుపులు రావచ్చు. కాబట్టి ఎనీ టైం రావచ్చు. కాబట్టి అక్కడ విచారణ డెవలప్ అవుతుంది. దాన్ని ఒక టైం ఈ డెవలప్ చేయాలని ఒక కలగన్నాను. అది నెరవేరుతుంది అనుకుంటాం. ఎందుకంటే మనంతో కాలంగా పక్కనే చేసే పనికి మన చర్చిని ఎంతో డెవలప్ చేసి ఇలాంటి వాళ్ళ పెద్దల ఆశీస్సులు మాకు ఉంటాయి. కాబట్టి చేయడానికి మీ అందరూ ప్రార్థన సహకారం మాకు కావాలి. దయచేసి ప్రార్థన చేయండి. మా కోసం చేసినట్టుగా ఏ గురునైనా మనం గౌరవించాలి. ఆ గురువుతో మీరు సపోర్ట్గా ఉంటూ వారిని ప్రోత్సహిస్తూ వాక్య రకానికి మీరు ప్రయత్నం చేయండి. ఒకవేళ అతను ఏమైనా చిన్న పొరపాటు విభజనంటే కైండ్లీ వేసే రక్తములు నిలబడుతున్నారు, క్షమించమని అడుగుతున్నాను. ఐ సారీ టు సే. బట్ ఏదన్నా దయచేసి ఏదైనా నేను మానవుని
చిన్న మేము హట్ చేసినాం. ఏదైనా 5 సిస్టర్స్ బ్రదర్స్ కానీ సంఘస్థులు కానీ పెద్దలు కానీ ఎవరైనా దయచేసి ఏదన్నా మాట్లాడాలని ఉంటే 99% నేను చేరను. చిన్న ఉంటే దయచేసి క్షమించండి. నెక్స్ట్ ఫర్దర్గా అవి నాకు ఉంటే దేవుడు నాకు దీవెనలు ఇస్తాడు. క్షమించడం కూడా దేవుని యొక్క వరమే. మరి మీరు క్షమిస్తారని నమ్ముతూ మరి ఇంత గొప్పగా ఈ పూజ ఏర్పాటు చేసిన సంవత్సరం అందరూ ఉన్నారు. ఎన్నో చెప్పాలన్నది కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటారని నమ్ముతూ చేసిన ప్రతి సహాయానికి, ఈ ప్రతి మేలుకి, ప్రతి ఉపకారానికి అందులో నీవు చేసిన ఉపకారములకు అది దేవుడు బాధ్యత. మీరు చేసిన ఉపకారములకు చెల్లితో ఏమిచ్చినా మీరు తెచ్చుకోలేను. అదే తండ్రి దేవుడికి, సజీవుడైన దేవుడికి, ఏసాయికి, సంఘ పెద్దలకి, సంఘానికి, మన బ్రదర్స్కి, మా సిస్టర్స్ అందరికీ, రాజు గారికి, ప్రతి ఒక్కరికి, ఆడపడుచులకి, చిన్నారులకి, యవ్వనస్తులకి, ఈ నేలకి నేను ఎంతో రుణపడి ఈ స్థలంలో ఇక్కడ చదువుకుని ఇక్కడ ఉండి ఇచ్చేటువంటి సగం జీవితం ఇక్కడ అయిపోతుంది. అది చాలా అదృష్టం. అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. అది అందులో నేను ఒకటి చాలా అదృష్టవంతులను భావించి చేసిన ప్రతి నేను పెట్టి ఒక చెల్లిస్తూ ఈరోజు ఈ ఘనంగా పూజ జరగడానికి మా పోయిన బృందం వారికి పేరున కాల్సర్ మాస్టర్ గారికి ప్రత్యేక థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అదే ఆనంద్ సార్కి థ్యాంక్ యూ ప్రధాన సార్. అందరూ ఆస్వాదన వచ్చారు. మీరందరూ పేరున సారీ నేను ఎవరైనా చెప్పకుండా లేదు. మా అక్కలకి, మా చెల్లెలకి, మా తమ్ముళ్ళకి, మా బ్రదర్లకి, మా పెద్ద అందరికీ పేరు పెట్టారు. థ్యాంక్ యూ.